అరే రాము, రాజు, ఇలా రండి. అని సోమయ్య తన ఇద్దరి కొడుకులను పిలిచి వాళ్ళ ముందు ఒక విలువైన వజ్రాల పెట్టె ఉంచుతాడు. ఏంటి నాన్న, ఆ పెట్టె చాలా ప్రత్యేకంగా ఉంది? అదా, చెప్తాను. కాస్త ఆగు పెద్దోడా. మీ అమ్మ పెరట్లో ఉంది, తను కూడా రాని. అందరికీ కలిసి చెప్తాను. అలాగే నాన్న. అలా కాసేపటికి పెరట్లో నుంచి సోమయ్య భార్య లక్ష్మి వచ్చింది. నాన్న, ఇప్పుడు చెప్పండి, అమ్మ కూడా వచ్చింది. రాము, రాజు, ఇద్దరూ జాగ్రత్తగా వినండి. నేను మీ అమ్మ తీర్థయాత్రలకి వెళ్తున్నాం. అందుకే ఈ విలువైన వజ్రాల పెట్టె మీకిచ్చి వెళ్ళాలని ఆగాం. ఏంటి, వజ్రాలా? అవును బాబూ, వజ్రాలే. ఇందులో ఒక వజ్రానికి చాలా డబ్బొచ్చుద్ది, ఇంకో వజ్రానికి కాస్త తక్కువ డబ్బే వచ్చుద్ది. మీరే ఈ వజ్రాల్ని అవసరం వచ్చినప్పుడు జాగ్రత్తగా పంచుకోండి అని ఆ వజ్రాల పెట్టె వాళ్ళిద్దరికీ అప్పచెప్పి తీర్థయాత్రలకి బయలుదేరుతారు సోమయ్య, లక్ష్మి. వాళ్ళిద్దరినీ సాగనంపిన తర్వాత, చిన్నోడా, నాన్న ఈ వజ్రాల్ని సరిసమానంగా పంచుకోమని చెప్పాడు. కానీ ఇందులో ఒక వజ్రానికి డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇంకో వజ్రానికి తక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి ఇద్దరం ఒక నిర్ణయానికి వద్దాం. సరే అన్నయ్య, గొడవ పడకుండా సరిసమానంగా పంచుకుంటే అదే చాలు. మన పొలంలో ఈసారి ఎవరు కష్టపడి పంట బాగా పండిస్తారో వాళ్ళకి విలువైన వజ్రం, ఎవరైతే తక్కువ పంట పండిస్తారో వాళ్ళకి ఈ తక్కువ డబ్బులొచ్చే వజ్రం. అన్నయ్య, చాలా మంచి మాట చెప్పావు. అలాగే చేద్దాం అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా ఒక వారం గడిచింది. రాము, రాజు రోజు ఆ వజ్రాల పెట్టెని చూసి జాగ్రత్తగా దాచుకుంటారు. అలా ఒక రోజున ఆ వజ్రాల డబ్బాలోని ఒక వజ్రం కనబడకుండా పోయింది. అరే రాజు, ఇందులో ఒక వజ్రం కనిపించటం లేదు. నువ్వు తీసి ఎక్కడైనా దాచావా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నేనెందుకు తీస్తాను? మరి నువ్వు తీయకపోతే వజ్రం ఎటుపోయినట్లురా? నిజం చెప్పు, నువ్వు వజ్రాన్ని దొంగతనం చేసావు కదూ? అన్నయ్య, నేనెందుకు తీస్తాను? మనం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చాం కదా, ఇంకెలా వజ్రాన్ని దొంగలిస్తాను? రాజు, నాటకాలాపి ఆ వజ్రాన్ని తెచ్చిందులో పెట్టు. అన్నయ్య, నేను తీయలేదంటే నువ్వు నమ్మటం లేదు. సరే, నేను తీయలేదన్నా కూడా నా మీద నిందలేస్తున్నావు కదా. పద, మన గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి మన సమస్యకి పరిష్కారం తీసుకుందాం. అప్పుడు ఆయనే తెలుస్తాడు దొంగ ఎవరని. సరే, పద పోదాం అని ఇద్దరూ నడుచుకుంటూ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారు. చెప్పండి అబ్బాయిలు, ఏంటి మీ సమస్య? అయ్యా, మా అమ్మా నాన్న తీర్థయాత్రలకి వెళ్ళారని మీకు తెలుసు కదా. తెలుసు. వాళ్ళకేదైనా సమస్య వచ్చిందా? సమస్య వాళ్ళది కాదయ్యా, మాది. మా అమ్మా నాన్న తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు మా నాన్న 2 వజ్రాలనిచ్చి వాటిని సరిసమానంగా పంచుకోమని చెప్పాడు. వాటిలో ఒక వజ్రానికి చాలా విలువ ఉంటే ఇంకొక వజ్రానికి కొంత విలువ తక్కువగా ఉంటుందని చెప్పారు. వాటిని ఎలా పంచుకోవాలో అర్థం కాక మేమిద్దరం పంట కోసిన తర్వాత పంటని చూసి పంచుకుందామని ఒక చోట దాచిపెట్టాం. కానీ ఇప్పుడు వాటిల్లో ఒక వజ్రం కనిపించటం లేదు. వజ్రం కనిపించటం లేదా? మీరు వజ్రాలు దాచిపెట్టిన చోటు మీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? లేదయ్యా, ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే అది పెట్టిన సమయంలో నేను, మా అన్నయ్య తప్ప ఇంకెవరూ లేరు. అంటే ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ పోయిన వజ్రం మీ అన్న దొంగిలించాడనా? అయ్యో, నేనెందుకలా అంటానయ్యా? నేను రోజులాగానే పొలం పనులు చేసుకుంటూ ఉండగా మా అన్న నా దగ్గరికి వచ్చి వజ్రం పోయిందని చెప్పాడు. నేను దొంగిలించుంటానని అన్నయ్య అనుమానపడుతున్నాడు. ఆ వజ్రం దొంగిలించింది నేను కాదని మీరు చెప్తే ఆయన నమ్ముతాడని మీ దగ్గరికి వచ్చాను. మీ అన్నయ్యని దొంగ అనటానికి ఒప్పుకోవటం లేదు. నువ్వు దొంగతనం చేయలేదు అంటున్నావు. సరే, అసలు దొంగ ఎవరో కనిపెడదాం. ముందు ఆ వజ్రాల్ని మీరు దాచిపెట్టిన చోటికి నన్ను తీసుకువెళ్ళండి. అసలు రహస్యమేంటో కనిపెడదాం అని అంటాడు సోమయ్య. సోమయ్య అలా అనగానే రాము, రాజు కలిసి సోమయ్యని వాళ్ళు వజ్రాలు దాచిపెట్టిన చోటికి తీసుకుని వెళతారు. గ్రామ పెద్ద ఆ చోటంతా కాసేపు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అన్నదమ్ములతో ఇలా అంటాడు. రాము, రాజు, నాకిక్కడొక విషయం అర్థమైంది. దాని గురించి పూర్తిగా ఆలోచించి మీకు అసలు దొంగ ఎవ్వరనేది 2 రోజుల్లో చెప్తాను. అప్పటి వరకు మీ పని మీరు చేసుకోండి
అని చెప్పి అక్కడి నుండి గ్రామ పెద్ద వెళ్ళిపోతాడు. అన్నయ్య, గ్రామ పెద్దకేదో విషయం అర్థమైందని అంటున్నాడుగా, ఆ విషయం ఏమై ఉంటుందంటావ్? నాకు మాత్రం ఎలా తెలుస్తుందిరా? సరేలే, ఆ వజ్రాల సంగతి, దొంగ సంగతి ఆయనే చూసుకుంటాలే అన్నయ్య. మనం పొలం సంగతి చూసుకుందాం పద. ఈ వజ్రాల కోసం చూసుకుంటే ఉంటే కష్టపడి పెంచుకున్న పంట నాశనం అవుతుంది. రాజు అలానేసరికి రామురాజు కలిసి పొలానికి వెళ్ళిపోతారు. రాజు తాను చేస్తున్న పని మీద దృష్టి పెట్టి వజ్రాల గురించి పూర్తిగా మరిచిపోయినప్పటికీ రాము మాత్రం వజ్రాల గురించి ఆలోచించడం మానలేకపోతాడు. అలా 2 రోజుల తర్వాత, ఒరే తమ్ముడు, గ్రామ పెద్ద తీర్పు చెప్పేది ఈరోజే కదా? అవునన్నయ్య, కానీ ఆయన నుంచి ఏ కబురు రాలేదు కదా. సరే, ఆయన కబురు పెట్టే వరకు చూద్దాం. ఇప్పుడు మనకి ఆ వజ్రాలతో పనేమీ లేదు కదా? అవును, మనకిప్పుడు ఆ వజ్రాలతో పనే ఉంది, ఏ పని లేదు కదా. మాటలో వస్తున్న కంగారు నాపుకుంటూ తన తమ్ముడికి తెలియనివ్వకుండా రాము జాగ్రత్త పడతాడు. ఇంతలో ఊర్లో చాటింపులు వేసే శంకరం రాము, రాజు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఒరే రాము, మీ నాయన మీకయ్యో వజ్రాలు ఇవ్వటము, అయి దొంగతనం జరగటము కూడా జరిగిందంటగా. ఎంత జరిగినా మీ ఒంట్లో ఎంత కంగారు కూడా లేదేంట్రా? కష్టపడ్డ సొమ్ము కాదు కదా, వస్తే అదృష్టం, లేకపోతే మన కష్టం మనకే ఉంటుంది. అందుకేగా అంత ప్రశాంతంగా ఉన్నారు. అంతే కదా శంకరం, మా అన్న నేను కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉండడమే కాదు, మా నాన్న మాకిచ్చిన వాటికంటే గొప్ప వజ్రాలు సంపాదించగలం. అంత నమ్మకం మా మీద మాకున్న తర్వాత పోయిన వాటి గురించి ఆలోచించే అవసరం ఏముంటుంది చెప్పు? ఇంతకీ నువ్విక్కడ ఎందుకు వచ్చావో చెప్పలేదు? గ్రామ పెద్దన్నాడు కదా, ఆయన మిమ్మల్ని పిలుచుకురమ్మని చెప్పాడు, అది చెప్పడానికనే వచ్చాను. అది చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. అరే తమ్ముడు, త్వరగా వెళ్దాం పదా అని పైకి చెప్పినా లోపల కొంత భయం భయంగానే ఉంది రాముకి. అలానే గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లారు ఇద్దరు. వాళ్ళని చూసిన గ్రామ పెద్ద, ఒరే అబ్బాయిలు, మీరా వజ్రాల్ని దాచిన చోటికి మరోసారి వెళ్దామా అని అడిగాడు. తర్వాత ముగ్గురు కలిసి వజ్రాల పెట్టెని దాచిన చోటుకి వెళ్లారు. పెట్టె తెరిచి చూడగా ఆశ్చర్యంగా అందులో 2 వజ్రాలున్నాయి. వాటిని చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తప్పు ఎక్కడ జరిగిందో ఎవరు చేశారో తెలీదు, కానీ వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఇంకా ఎవరు ఈ పని చేసుంటారని ఆరాలు తీయటంలో అర్థం లేదని నా అభిప్రాయం. మీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అయ్యా, మా వజ్రాలు మాకు దొరికిని, ఇంతకన్నా ఇంకేం కావాలి మాకు? అవునయ్యా, నిజం చెప్పాలంటే మాకీ వజ్రాలతో పని కూడా లేదు. మీరే వీటిని తీసుకొని ఊళ్ళో ఏదైనా మంచి పనికి వాడండి అని రాజు ఆ వజ్రాల డబ్బాని గ్రామ పెద్దకి ఇచ్చేశాడు. గ్రామ పెద్ద ఆ డబ్బాని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఊరి పెద్ద ఇంటికి చేరుకున్నాడు రాము. రాము, చెప్పు, ఏంటిలా వచ్చావు? మీ తమ్ముడు వజ్రాల పెట్టె ఇచ్చేయటంలో నీకేమైనా అభ్యంతరం ఉందా? అయ్యా, ఆ వజ్రం నేనే దొంగిలించానని మీకు ముందే తెలుసు కదా, అయినా నా తమ్ముడికి ఈ విషయం చెప్పకుండా ఎందుకు వదిలేశారు? నీ గురించి, నీ కుటుంబం గురించి ఊరందరికీ తెలుసు రాము. నువ్వీ తప్పు చేసి ఉంటావంటే ఊళ్ళో ఎవ్వరూ నమ్మరు. పైగా నా తీర్పు తప్పని అనుకుంటారు. నువ్వేదో ఆవేశంలో చేసుంటావని నాకు అర్థమవుతుంది. ఆ నమ్మకం కోసమే శంకరానికి ఈ విషయం చెప్పి మీ దగ్గరికి పంపించాను. అతను నాకు చెప్పిన దాని ప్రకారం నువ్వు వజ్రం తిరిగి యథాస్థానంలో పెట్టి ఉంటావని అర్థమైంది. అందుకే నేరుగా అక్కడికి తీసుకుని వెళ్ళాను. కానీ నా తమ్ముడికి చెప్పలేదు. అదే సంతోషమయ్యా. తప్పు ఎప్పటికీ చెయ్యని వాడికంటే తప్పు చేసిన దాని నుంచి మంచి నేర్చుకున్నవాడే నిజమైన మనిషి అని నేను నమ్ముతాను. ఇవన్నీ ఆలోచించకుండా వెళ్ళి నీ తమ్ముడితో ప్రశాంతంగా బ్రతుకు. ఈ విషయం నీ తమ్ముడికి ఎప్పటికీ తెలియనివ్వకు. వాడికి నా మీద ఎంత నమ్మకం ఉందో ఈ వజ్రాల విషయం జరిగిన తర్వాతే నాకు తెలిసింది. అలాంటి వాడికి నేను దొంగతనం చేశానని చెప్పి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేను అని చెప్పి అక్కడి నుంచి పొలానికి తిరిగి వెళ్ళిపోతాడు రాము. అప్పటినుంచి అన్నదమ్ములు కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కొద్ది రోజులకి తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమలను చూసి చాలా సంతోషిస్తారు. పొలం పనులు ముగించుకుని ఇంటికొచ్చిన సుధాకర్కి భార్య జ్యోతి అన్నం పెట్టలేదు.
పైగా ఏమీ మాట్లాడకుండా ఉంది. ఏమేం జ్యోతి, నేను అలిగాను. ఇప్పుడు బొంగమూతి కూడా పెట్టుకుంటావా ఏంటి? కొట్టేస్తాను మిమ్మల్ని. అరే, ఏం జరిగిందో చెప్పకుండా ముఖం అలా తిప్పుకుంటే నాకెట్టా అర్థమవుతుంది చెప్పు. ఈ జీవితం నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసుకోవచ్చా? అందరికీ బంగారం ఉంది, నాకు మాత్రం లేదు. నీకు భార్య అంటే ప్రేమ లేదు, విలువ లేదు. అందుకే నాకు ఈ బ్రతుకొద్దు. సుధాకర్ నిశ్శబ్దంగా ఉన్నాడు. చూసారా, నేను ఏడుస్తుంటే అలా చూస్తున్నారు కానీ ఓదార్చే ప్రయత్నం చేయట్లేదు. నాకు తెలుసు నేనంటే మీకు కొంచెం కూడా ఇష్టం లేదని. జ్యోతి, మన స్థితి నీకు తెలుసు కదా. పంటలు సరిగ్గా పండటం లేదు, పైగా చాలా పెద్ద మొత్తంలో అప్పుంది. బంగారం పేరెత్తితే చాలు ఎక్కడ లేనప్పుడు గుర్తొస్తాయి. ఏనాడైనా నా బంగారం బాధను అర్థం చేసుకున్నారా? నా కోరికని తీరుస్తానని చెప్పారా? ఇటు బంగారం లేదు, అటు సంతోషం లేదు. ఇకెందుకు ఈ జీవితం చెప్పండి? ఇంటికి దీపం ఇల్లాలే కదా జ్యోతి. కానీ ఆ ఇల్లాలకి బంగారవి అలంకరణని మర్చిపోతున్నారు తమరు. ఇప్పుడు ఇంతకీ ఏమంటావు భార్యమని? బంగారం ధర ఘోరంగా తగ్గింది. తులం 2 లక్షలు ఉన్నప్పుడు నేను అడగలేదు కదా. మీ కష్టాన్ని అర్థం చేసుకొని పసుపు తాడు మెడలో వేసుకున్నాను. ఎవరిని మాటలన్నా పట్టించుకోలేదు. మీకు తెలుసు కదా. ఓహో, ఇప్పుడు బంగారం రేటు దిగొచ్చిందని నువ్వు అలకపాన్ పెక్కావా? అవును, బంగారం కొనిచ్చే వరకు వంట చేయను, అన్నం పెట్టను అని వెళ్ళిపోయి పడుకుంది. సుధాకర్ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాడు. ఓ రోజు సాయంత్రం పొలం గట్టున దిగులుగా ఉన్న సుధాకర్ దగ్గరికి బాగా తెలిసిన సుజాతక్క వచ్చింది. ఏమైంది తమ్ముడు, 2-3 రోజుల నుంచి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అలా దిగులుగా ఉంటున్నావు. ఏం జరిగింది? బంగారం దిగొచ్చింది. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిందక్క. ఆ రోజు నుంచి జ్యోతి వంట సరిగ్గా చేయటంలా, నాతో ప్రేమగా మాట్లాడటం లేదు, పొలానికి రావటము పూర్తిగా మానేసింది. మరి నువ్వు కూడా మరదల బాధని అర్థం చేసుకోవాలి కదా తమ్ముడు. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటక్క? బంగారం ధరిట్ట తగ్గగానే అట్ట కొనొచ్చని నేనేమైనా డబ్బుల్ని సిద్ధంగా పెట్టుకున్నానా? లేదుగా. ఇప్పటికిప్పుడు బంగారం కావాలంట, ఏం చెయ్యాలి? బంగారం చేతిలో పెడితే భార్య సంతోషపడుతుందేమో, కానీ ఆ బంగారం కోసం నువ్వు నీ నిజాయితీని అమ్ముకోకు తమ్ముడు అని చెప్పి సుజాత వెళ్ళిపోయింది. ఆ మాటలు సుధాకర్ గుండెల్లో నిలిచిపోయాయి. చీకటి పడిన తర్వాత సుధాకర్ ఇంటికొచ్చాడు. జ్యోతి నోరు విప్పింది. ఈ ఇంట్లో నాకు గౌరవం లేదు, సంపాదించలేని వాడిని పెళ్లి చేసుకున్నా. ఆ డబ్బున్న ద్రాక్షరామం సంబంధం చేసుకున్నా బాగుండేది అని పెద్ద పెద్ద మాటలనేసింది. ఆ మాటలకి సుధాకర్ బాధగా ఏడ్చాడు. ఏదో ఒకనాడు నా విలువ అర్థమవుతుంది. అప్పుడు అలకని పక్కన పెట్టి నా కోసం వస్తుంది. బంగారం ధర తగ్గింది కదా అని భార్య అలక పోగొట్టాలని నేను నా నిజాయితీ నమ్ముకోను. నేను ఇలాగే బ్రతుకుతాను అనుకుంటూ అరుగు మీదున్న మంచంలో పడుకున్నాడు. అలా రాత్రి గడిచింది. మరుసటి రోజున పెద్ద రైతు భూషయ్య సుధాకర్ ఇంటికొచ్చాడు. తమరా బాబు, మా ఇంటికొచ్చారా? కబురంపిస్తే నేనే వచ్చావని గదా. నీతో పనిపడిందిరా సుధాకర్, అందుకే నేనే స్వయంగా వచ్చాను. చెప్పండి బాబు. నా పొలంలో పనిచేయటానికి రా. నువ్వొస్తే రోజుకి కూలీ ఎక్కువ ఇస్తాను నీకు అని చెప్పగానే జ్యోతి సంతోషపడింది. సుధాకర్ వైపు చూసింది. ఎక్కువ డబ్బులు ఇస్తున్నాను చెప్తున్నారంటే నాతో ఏదో తప్పుడు పని చేయించాలని చూస్తున్నారని నాకు అర్థమవుతుంది బాబు. ముందు చేయాల్సిన తప్పుడు పని ఏంటో చెప్పండి. తెలివైనోడివిరా, అందుకే నేనే స్వయంగా వచ్చాను నీ దగ్గరికి. మొత్తం మీద నా ఉద్దేశాన్నైతే పసిగట్టావు. ఏదో ఒక వంక చెప్పి కూలీలకి డబ్బులు తక్కువగా ఇవ్వాలరా, అదే నువ్వు చెయ్యాల్సిన పని అని చెప్పాడు భూషయ్య. సుధాకర్ ఒక క్షణం ఆలోచించాడు. ఆ డబ్బుతో వైదేహికి బంగారం కొనొచ్చు, అలక తీరుతుంది. కానీ ఇది తప్పు, నేనలా చేయకూడదు. పాపపు పని చేస్తే వచ్చే డబ్బులతో నా భార్యకి నేను బంగారం కొనాలా? పాపపు సొమ్ము ఎంతకాలం ఉంటుంది? వద్దు అనుకొని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఇంటికొచ్చిన లక్ష్మీదేవిని వద్దనుకుంటున్నావురా? బాగా ఆలోచించుకొని చెప్పు. నీ రాక కోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఉంటాను మరి అని చెప్పి వెళ్ళిపోతాడు. జ్యోతి కోపంగా ఇంట్లోకి వెళ్ళింది. సుధాకర్ కూడా ఇంట్లోకొచ్చాడు. నాకు ఈ జీవితం వద్దు అని మళ్ళీ చెప్పింది. సుధాకర్ మనసు కుదేలైంది. ఆ రాత్రి కూడా నిద్ర రాలేదు. బంగారం, అలక, తప్పుడు సంపాదన, నిజాయితీ, వీటి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అలా రాత్రి గడిచింది. ఇక తెల్లారింది. నిద్రలేచిన జ్యోతికి ఇంట్లో భర్త సుధాకర్ కనిపించలేదు.
పొద్దున్నే లేచి పొలానికి పోవడం, రాత్రికి ఇంటికొచ్చి పడుకోవడం, ఈ రెండు తప్ప ఇంకేం చేస్తాడులే ఈ మనిషి అనుకొని తనకు మాత్రమే సరిపడేలా వంట చేసుకుని తినింది. చీకటి పడ్డాక సుధాకర్ చిన్న సంచి పట్టుకుని ఇంటికొచ్చాడు. ఏంటండి ఇది? అని చాలా ఆశగా సంతోషంగా అడిగింది జ్యోతి. సుధాకర్ సంచి తెరిచి చూపించాడు. అందులో బంగారం లేదు, కాగితాలున్నాయి. అవి చూడగానే జ్యోతికి కోపం వచ్చింది. ఏంటివి? మన పొలం పత్రాలు. ఇప్పుడు ఇవెందుకు తెచ్చారు? భూషయ్య దగ్గర పనిచేస్తే బంగారం కొనొచ్చు, కానీ అట్ట చేస్తే నా చేతులు మురికైపోతాయి. నీకు బంగారం వచ్చుద్ది, కానీ మన ఇద్దరి జీవితాలు చెడిపోతాయి. అది నాకు ఇష్టం లేదు. అయితే నా కోరిక ఎప్పటికీ తీరదన్నమాట. తీరదంది జ్యోతి. నాకు కాస్త సమయం ఇవ్వు. నిజాయితీతో సంపాదించిన బంగారం మాత్రమే నేను నీ మెల్లో వెయ్యాలనుకుంటున్నాను. అంటే శ్యామల భర్త నిజాయితీగా సంపాదించడం లేదా? బంగారం ధర తగ్గినా కొనివ్వటం లేదనే కోపంతో నువ్వు ఇంట్లో నుంచి బయటకు రావడం మానేసావు జ్యోతి. శ్యామల భర్తని పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు తీసుకెళ్లారా? ఎందుకు? వెళ్ళి ఆ శ్యామల్ని అడుగు, నిజమేంటో నీకే తెలుస్తుంది. జ్యోతి వెంటనే బయలుదేరి ఏడుస్తున్న శ్యామల దగ్గరికి వచ్చింది. ఏమైంది శ్యామల? నేను విన్నది నిజమేనా? నిజమే జ్యోతి, ఆయన జైల్లో ఉన్నారు. ఇదంతా నా వల్లే జరిగింది. నీ వల్ల జరగడం ఏమిటే? నాకేం అర్థం కావట్లేదు. ఆయన నిజాయితీగా జాబ్ చేసుకుంటూ నన్ను సంతోషంగా చూసుకునేవాడు. బంగారం కావాలని గొడవ చేశాను, అన్నం పెట్టలేదు, ప్రశాంతంగానే ఉండనివ్వలేదు. చెడ్డ అలవాట్లు నేర్చుకున్నాడు. తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించి నాకు బంగారం కొన్నాడు. కానీ ఇప్పుడు నా బ్రతుకు ఒంటరిదయ్యింది. ఆయనకి భవిష్యత్తు లేకుండా పోయింది అని చెప్పిన ఆ మాటలు జ్యోతిని ఆలోచింపచేశాయి. భర్త సుధాకర్ గుర్తుకొచ్చాడు. క్షణం కూడా శ్యామల దగ్గర ఉండలేకపోయింది. వెంటనే బయలుదేరి, నేను కూడా బంగారం కావాలని ఎంతో గొడవ చేశాను. అన్నం పెట్టలేదు, ఇంటి దగ్గర ఎలాంటి ప్రశాంతత లేకుండా చేశాను. అయినా ఆయన ఎప్పుడూ తాగలేదు, తప్పుదారి పట్టలేదు. నా కోసం అన్ని విధాలా ఆలోచించి నిజాయితీగా ఎంతో కష్టపడుతున్నాడు. ఇదంతా నేనే అర్థం చేసుకోకుండా ఆయన మనసును ఎంతో బాధ పెట్టాను, ఇంకా పెడతానే ఉన్నాను అనుకుంటూ ఇంటికొచ్చింది. భర్త సుధాకర్ ఇంట్లోనే ఉన్నాడు. నన్ను క్షమించండి. బంగారం కన్నా మీ మనసు విలువైందని మర్చిపోయాను. మీరెంతలా నా గురించి ఆలోచించారో నేను అర్థం చేసుకున్నాను. బంగారం లేని ఇల్లాలినైనా ఈ సమాజం గౌరవిస్తుంది, కానీ భర్త లేని ఆడదాన్ని మాత్రం గౌరవించదు. మీరు నిజాయితీగానే ఉండండి. మనకి డబ్బులున్నప్పుడే బంగారం కొనుక్కుందాం అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. బంగారం ధరలు పెరుగుతాయి, తగ్గుతాయి జ్యోతి, కానీ అవి మన మధ్య చిచ్చు పెట్టే గోడలు కట్టకూడదు. అర్థం చేసుకున్నానండి. ఉండండి, కమ్మని వంట చేసి పెడతాను అని చకచకా కమ్మని వంట చేసి భర్తకి కడుపు నిండుగా అన్నం పెట్టింది. కొన్ని నెలలు గడిచాయి. పంట బాగా పండింది. అప్పులు తీర్చారు. ఓ రోజు సుధాకర్ చిన్న పెట్టె తీసుకొచ్చి జ్యోతికిచ్చాడు. తెరిచి చూసింది. అందులో బంగారు పుస్తెల తాడు ఉంది. ఆ రోజు నుంచి వైదేహికి బంగారం మీద ఆశ తగ్గింది. భర్త మీద గౌరవం పెరిగింది. బంగారం అలకని తీరుస్తుంది, కానీ నిజాయితీ, ప్రేమని జీవితాన్ని నిలబెడతాయి. ఇద్దరూ సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవించసాగారు.